వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కర్నూలు వైసీపీలో చిచ్చు పెట్టిందా? మంత్రి జైరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమా? వీరి ఆవేశపూరిత వ్యాఖ్యలతో స్థానిక వైసీపీలోని ఒక వర్గం సంతోషపడుతుంటే మరో వర్గం అసంతృప్తికి లోనవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్నూలులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో మంత్రి గుమ్మనూరు జైరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు స్థానిక వైసీపీలో వర్గపోరుకు కారణమవుతోంది. కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనే అర్థం వచ్చేట్లుగా వారు చేసిన వ్యాఖ్యలు ఎస్వి మోహన్ రెడ్డి, అలీఖాన్ వర్గాల్లో దుమారం రేపాయి. ఈ రోజు కర్నూలు అడ్డ ఎవరిది? హఫీజ్ ఖాన్. జగనన్నకి సైనికుడిగా ఉన్న హఫీజ్ ఖాన్ ను గెలిపించుకోవాలని, మంచి మనసుతో దీవించాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఏమైనా చిన్న తప్పులు చేసినా కొడుకులా భావించి దీవించాలని సూచించారు. కర్నూలు హఫీజ్ ఖాన్ అడ్డా అని, మరోసారి 2024 ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి గుమ్మనూరు జైరాం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో హఫీజ్ ఖాన్ వర్గంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక కర్నూలు టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. మీరు గెలిపించాలా, పెద్ద మనసు చేసుకోవాలా. పొరపాట్లు జరిగిన ఒకటి మాత్రం ఆలోచన చెప్తా ఉన్నాం అందరికీ కూడా, మంచిగా చేస్తుంటే హఫీజ్ మీ పెద్ద బిడ్డను కొని దీవించండి. అదే పొరపాటులో తప్పు చేసుంటే మీ చిన్న బిడ్డగా దీవించండి. మాత్రం శపించొద్దు, ఓటు వేయకుండా మానతను మాత్రం తెలియజెప్తా ఉన్నా. పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాడు, మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా వస్తాడు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్వి విజయ్ మనోహరి, మైనారిటీ నేలు అలీఖాన్, పూల బషీర్ వంటి నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఫీజ్ ఖాన్కే టికెట్ అంటూ వారు చేసిన వ్యాఖ్యలు విభేదాలకు దారితీస్తోంది. అభ్యర్థులను పార్టీ అధినేత జగన్ ప్రకటించాల్సి ఉండగా మంత్రి, మాజీ మంత్రి ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. మొత్తం మీద సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో నేతలు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద చిచ్చును రాజేశాయంటున్నారు.